ప్రైజ్ ద లార్డ్. దేవుడు గొప్పవాడు. దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. ఆయన లేని చోటు అంటూ ఉండదు. ఈరోజు దేవుని వాగ్దానం మీకు తారీఖు చెప్పాలి కదా. ఈరోజు నవంబర్ 18వ తేదీ 2024 సంవత్సరం సోమవారం. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైన వాడు. 1 దెస్సలోనిక 5:24 చదువుకోండి. నిజమైన పిలుపు అనేది ఉంటే అయితే క్రైస్తవులకి, నిజమైన దైవ సేవకులకి ఈ లోకంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనేసే బైబిల్ గ్రంథంలో సారాంశం. మిమ్ములను లోకం నుండి వేరుపరచి తిని అన్నాడు దేవుడు. లోకం అంటే మనం నివసిస్తున్న ఈ భూభాగం. అంటే మన దేవుడు పరలోకమందు ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక ప్రార్థన చేస్తాం కదా. కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉంది. క్రీస్తు శకం 64వ సంవత్సరంలో జూలై 18వ తేదీ కామోసు రోమా చక్రవర్తి క్రైస్తవుల్ని బాధ పెట్టడానికి అప్పుడు జరిగిన అగ్ని ఎంత దాదాపు 6 రోజుల పాటు అంతా తగలబడిపోతూనే ఉంది. అలాంటి క్రైస్తవ వ్యతిరేక రోమా సామ్రాజ్యం క్రైస్తవ రాజ్యంగా మారినట్టే క్రైస్తవులను, యేసుక్రీస్తును, పరిశుద్ధ గ్రంథం, అది ప్రపంచంలోనే అనేక భాషలలో ముద్రించబడిన పవిత్ర గ్రంథం. అటువంటిది ఓర్పు, శాంతి కాముకులైన క్రైస్తవుల మీద పగబట్టడం, దాడి చేయడం, విమర్శించడం. అసలు ఆ విమర్శించే వాళ్ళు వాళ్ళ గ్రంథాలని వాళ్ళు ముందు చదవరు, ఏదో సోది చెప్తారు. కాబట్టి తిట్టిన నోరే పొగిడే రోజు వస్తుందంటే మనకి వాళ్ళంతా గుర్తుకొస్తారు. ఎవరు స్టూవర్ట్పురం దొంగ పాస్టర్ సుధాకర్ గారు, పాస్టర్ అబ్బా ఖాన్, అలాగే జగమెరిగిన దేవుని సాక్షులు భక్తి సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. అది నేను కొత్త విషయం ఏం చెప్పట్లా. కాబట్టి చూడండి, అఘోరికి ఎదురుగా వీళ్ళంతా ప్రేక్షక పాత్ర వహించారు. కాసేపు ఆత్మహత్య చేసుకుంటాననింది, కాసేపు మిమ్మల్ని మీరు నాశనం చేస్తాననింది, మంగళగిరిలోకి వెళ్ళింది, తర్వాత ఎక్కడో ఆలయం దగ్గరికి వెళ్ళింది. విచిత్ర ఆడిందే ఆట, పాడిందే పాట. అలాంటిది సేవకులు యథార్థాలు చెప్తే మాత్రం, నిజ దేవుడి గురించి చెప్తే మాత్రం అది భయంకరమైన నేరం. ఇది మన పరిస్థితి. అయితే ఆయన పేరు యేసు అంటే మనందరికీ తెలిసిందే, రక్షకుడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇలాగా అనేక పేర్లు ఉన్నాయని మీకు, నాకు, అందరికీ తెలుసు. ఆ దేవుడిని నమ్ముకుంటే ఆయన నడిపిస్తాడు. నైవేద్యాలు అడగని యేసుని నమ్ముకుంటే మనం నడవలసిన మార్గం ఆయన మనల్ని నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, నాకు అలసటేనండి, ప్రార్థన ఎక్కువసేపు చేయలేకపోతున్నా. అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెలు చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేస్తాయి. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టిన వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఒక చిన్న మాట అది చెప్పి ముగించాలనుకుంటున్నాను. మీరు నా యొక్క వీడియోలు చూసిన వాళ్ళందరి గురించి రోజు ప్రార్థన చేస్తున్నాను. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించమని, వాళ్ళ కష్టాల నుండి విడిపించమని ప్రార్థన చేస్తూనే ఉన్నా. అది దైవ సేవకుడిగా నా డ్యూటీ. నేనేదో త్యాగం చేయట్లేదు. ఒక ఆవిడ అంటే ఒక 40 ఏళ్ళు ఉంటుంది. లోకస్తురాలు, ధనాశ ఎక్కువ. నేను పెంతెకొస్తు చర్చికి వెళ్తున్నాను, అందరిలాంటి దాన్ని కాదు, ప్రత్యేకమైన మనిషిని అన్నట్టుగా ప్రవర్తిస్తుంటుంది. మాటలో మాకున్న ఆస్తి మీకు ఉందా అన్నట్టుగా ఉంటుంది. పేర్లు ఎందుకులేండి, చాలామంది ఉన్నారు. ఇది విజయవాడలోనా, గుంటూరులోనా, ఏలూరులోనా వద్దు. అలాంటి పద్ధతి మీరు పెట్టుకోమాకండి. ఓసారి ఆమె ఉంటున్న మొదటి అంతస్తు డాబా మీద నుండి, ఒరే కొద్దిగా పెరుగు ప్యాకెట్ తెచ్చిపెట్టరా అని పైనుండి డబ్బులు వేసింది. 20 రూపాయల నోటు. ఒక కుర్రోడిని.
ఆ కుర్రోడు ఆడుకుంటున్నాడు కాస్త గబగబా వచ్చి ఏంటంటే అంటే పెరిగి తెచ్చిపెట్టుంటే సరే పైనుండి విసరగానే వాడు పట్టుకుపోయాడు, కానీ ఆ నోటు కింద పడిపోయింది. అరే డబ్బు కింద పడితే దండం పెట్టుకోవాలరా, కళ్ళకద్దుకో అనింది. దెబ్బకి అవాక్ అయిపోయా. పెంతెకోస్తు అంటే ఆ ఆత్మతో సత్యంతో ఆరాధించే సంఘం అని, భాషల్లో మాట్లాడతారని గబుక్కన గుర్తొచ్చే సంఘం. అదేవిధంగా ఒక ఆమె వెంచిపేటలోనే స్వీట్ షాప్, మిఠాయి దుకాణం నడుపుతుంది. ఎప్పుడైనా కొనటానికి ఏదైనా వెళ్తే పాస్టర్ గారు నా దగ్గర పాస్టర్ గారు బేరాలు లేవండి, 7 లక్షల అప్పులు ఉన్నాయండి. అవునమ్మా, దేవుడిని అయ్యో మా కోడలికి పిల్లలు కలిగితే ఉపవాసం ఉంటానని 21 రోజులు ఉపవాసం ఉండి వచ్చాను అనింది. చెప్పటానికి ఆమెకైనా ఉండాలి, లేదా వినటానికి నాకైనా మర్చిపోయి నవ్వుకున్న లోపల. ఆమె ఎర్రబొట్టు, తెల్లబొట్టు, నల్లబొట్టు 3 రకాల బొట్లు పెట్టింది. అంటే అడ్డబొట్లు అన్నమాట, చిన్నవి. అమ్మా నేను మొక్కేది ఒకే ఒక్క దేవుడు, ఆయన తప్ప నాకు దేవుడే లేడు. దేవుడు అంటే ఆయనే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు, యెహోవా దేవుడని, పరిశుద్ధాత్ముడని, త్రియేక దేవుడని కోకొల్లలో ఆయన పేర్లు. నేను ఒకే దేవుడు. నీకేం తల్లి? అవునండి, 3 కోట్ల దేవుళ్ళని మొక్కుతూనే ఉన్నానంటే అది మాత్రం అబద్ధం. 3 కోట్ల దేవుళ్ళని మొక్కటానికి కనీసం తక్కువలో తక్కువ చూసిన 2 రోజులు 3 రోజులు పట్టుద్ది. మరి నేను 5,000 స్తుతులు చదవటానికి నాకు 4 గంటలు చాలట్లేదు. నువ్వేమో ఇలా అంటున్నావు. 3 కోట్ల దేవుళ్ళలో వాళ్ళు ఆ టయానికి ఏదైనా పడుకున్నారేమో, భోంచేస్తున్నారేమో, ఏదైనా ఊరు వెళ్ళారేమో, అందుకని నువ్వు అడుగుతూనే ఉండు అంటే, కాదండి యేసు ప్రభు గురించి చాలా విన్నాను, మా కోడలికి బిడ్డ పుట్టడానికి ఆయనే కారణం, మొక్కుబడి చేసుకుంటే బిడ్డ పుట్టడం జరిగింది అనింది. ఇదంతా షోయింగ్ మాటలేని మనసులో అనుకున్నాను. మరి అన్ని బొట్లు దేనికమ్మా అంటే, ఇది ఆచారంగా వస్తుందండి అంటే, ఆచారంగా వస్తే నువ్వు యేసునన్నా నమ్ముకో, 3 కోట్ల దేవుళ్ళని నమ్ముకో. పోనీ ఓ పని చెయ్యి, 3 కోట్ల దేవుళ్ళు అంటావు, 30 లక్షలు వద్దు, 3 లక్షలు వద్దు, 3,000 వద్దు, 300 దేవుళ్ళ పేర్లు నువ్వు చెప్పావంటే నీకోసం నేను 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను మోకరించి. ఇదే నేను నీకు మాట ఇస్తున్నాను. అబ్బో మా కోసం 3 రోజులు ఎక్కడ చేస్తారండి, మీరు ఏదో మొహమాటానికి అంటున్నారని. కాదు, అసలు దీన్ని అంటారు జరగని పని అరగని తిండి అని. నువ్వు మారవు, 3 కోట్ల దేవుళ్ళు నీకు కావాలి. మానేమని నేను అనట్లా, నువ్వు ఏదో మీకోసం ప్రార్థన చేయమని అన్నావని, వ్యాపారం ఉండట్లేదని, 7 లక్షల అప్పులు ఉన్నాయని చెప్పావు కాబట్టి చెప్తున్నాను. అయితే ఇటన్నా ఉండు లేదా అటన్నా ఉండు, ఆ 3 కోట్ల దేవుళ్ళు తలా ఒక 1000 రూపాయలు చొప్పున ఇచ్చినా కూడా నీ అప్పులు తీరిపోద్ది. మా యేసు ప్రభువుతో నమ్ముకొని ప్రార్థనలో గడపాలంటే కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. రోమా 12వ అధ్యాయం 12వ వచనం, ఇంకా అనేక రెఫరెన్సులు ఉన్నాయి. వెంటనే జరగదు. అలా జరిగితే క్షణంలో అందరూ యేసు ప్రభు వైపు వచ్చేస్తారు. కాబట్టి యేసు ప్రభుని నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు మాత్రం ఇలా చెయ్యి, 300 పేర్లు చెప్పు, నీకోసం నేను నీ సమస్యలు తీరిపోవాలని, 7 లక్షల అప్పులు దేవుడు తీరిపోవటానికి డబ్బులు ఇవ్వాలని, నీకు వ్యాపారం అభివృద్ధి చేయాలని నేను ప్రార్థన చేస్తాను అన్న. నో రెస్పాన్స్.
చూడండి, 7,000 స్తుతులు. ఈ 7,000 స్తుతులు చదువుకోవటానికి ఎంత టైం పట్టుద్దండి? అందుకే 5,000 స్తుతులు చదవటానికి కంటిన్యూ చేస్తుంటే కొన్నిసార్లు అది కూడా ఆటంకం జరిగిపోయి చదవలేకపోతున్నా. మాటలు కాదండి, మనల్ని దేవుడు చూడాలి, మన ఆలోచన దేవుడి వైపు ఉండాలి. నాకు తెలిసిన ఒక ఊరిలో ఒక క్యాటికిస్ట్ ఉన్నాడు. క్యాటికిస్ట్ని ఉపదేశం అంటారేమో. అతను లోకం మెచ్చుకునేటట్టు హడావిడిలు చేస్తాడు. ప్రార్థన రాదు, బైబిల్లో రెఫరెన్సులు తెలియదు. నేను పండిపోయిన క్యాటికిస్ట్ని అంటాడు. లోకస్తులుగానే ఉండాలి, లేదా దైవికమైన ఆత్మీయ అనుభవం కలిగైనా ఉండాలి. ఎందుకండి ఈ సొల్లు మాటలు, సోది మాటలు? సరే, ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా వాళ్ళని నేను కోరేది ఏంటంటే, మనకి చెవి ఇచ్చిన దేవుడికి వినికిడి శక్తి ఉంది. మనకి అడగగానే మన అవసరాలు నెరవేర్చే దేవుడికి చేతులు ఉన్నాయి. మనకి చేతులు ఇచ్చిన దేవుడికి చేతులు ఉన్నాయి. ఆయన చేతులే కొరత కాలేదు. ప్రత్యేకంగా మీరు ప్రార్థన చెయ్యండి. యేసు ప్రభువా, నాకు ప్రార్థన చేయడం రాదు, నేను క్రైస్తవురాలిని కాదు, క్రైస్తవుడిని కాదు, మా సమస్యలు ఇది అని గిరిగీసుకో, తప్పకుండా నెరవేరుద్ది అని చెప్పాను. ప్రార్థనకి బద్దకిస్తారు, పనులు మాత్రం అయిపోవాలి. ఇన్స్టెంట్గా పనులు జరిగిపోవాలి. యేసు ప్రభుని మాత్రం మొక్కుతూనే ఉంటారు. ఆయన కూడా దేవుళ్ళందరిలో ఒక దేవుడు అని అంటారు, అనుకుంటారు. వాళ్ళ దురదృష్టానికి నేను బాధ్యుడిని కాదు. చెప్పడమే నా ధర్మం, వినకపోతే వాళ్ళ కర్మం. దేవుని దయ వల్ల నాకంటూ సమస్యలు, శోధనలు ఉన్నాయి. నేను అంతర్జాతీయ భక్తుడిని, మంచివాడిని, నీతిమంతుడిని అనట్లేదు, అనుకోవట్లేదు. కానీ అయితే క్రైస్తవ పత్రికల్లో రచయితగా నాకు చాలామంది నన్ను ఎరిగి ఉన్నారు. క్రైస్తవ పత్రికలు, 2 రాష్ట్రాల క్రైస్తవ పత్రికల్లో నేను క్రిస్టియన్ జర్నలిస్ట్గా సేవలు అందించాను. AICCలో సేవలు అందించాను. అనేక రకాలుగా క్రైస్తవ్యానికి నేను సుపరిచితుడిని. ఏదో అంటారే, డబ్బుంటే సుబ్బమ్మే సుబ్బులక్ష్మి అని. నన్ను అందరూ కరివేపాకులాగా వాడుకొని ఏదే క్రైస్తవ నాయకులు పట్టించుకోరు. నా దేవుడు నాకుండగా వీళ్ళంతా ఎంతగాని. సరే, మీరు ప్రార్థన చేసుకోండి. మీరు ఏ మతమైనా, ఏ కులమైనా చిత్తశుద్ధితో మీరు ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువుని నమ్మండి. మీరు నిజ దేవుడిని నమ్మితే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుద్ది. ఈరోజు నవంబర్ 18వ తేదీ 2024 సంవత్సరం, సోమవారం మధ్యాహ్నం. మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దేవుడు నెరవేర్చునుగాక. దైవ పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.